విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 5 రోజుల పాటు నిర్వహించే మహారుద్ర సహిత రాజశ్యామల యాగానికి గాను అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు. లోక కళ్యాణం కోసం వార్షికోత్సవాల వేదికపైన విశేష పూజలు, హోమాలు, పారాయణ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. వేదికపరమైన తంత్ర విధానంలో రాజశ్యామల అమ్మవారి అర్చన విధులు కేవలం విశాఖ శారదాపీఠంలోనే జరుగుతాయని పేర్కొన్నారు. रुद्रहोतारं ऋत्विजं वामहं वृणे मृतोऽस्मि రాజశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణమైన వైదికపరమైన తంత్ర విధానంతో కూడుకున్న అర్చనా విధులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో విశాఖ శ్రీ శారదాపీఠంలో తప్ప ఇంక ఎక్కడా జరగని పరిస్థితిలో ఉన్న ఎక్కడా లేనటువంటి రాజశ్యామల అమ్మవారు విశాఖ శ్రీ శారదాపీఠంలో మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రజలు శ్రేయస్సు, భక్తుల యొక్క కోరికలు నెరవేరరాడాలు, అలాగే ఈ స్థానం యొక్క బలము చేత ప్రతి ఒక్క భక్తుడికి మంచి జరగాలని సదుద్దేశం చేత పీఠము యొక్క అభివృద్ధియే కాకుండా భక్తుడికి కూడా మంచి అభివృద్ధి కలగాలని ఉద్దేశం చేత ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు ఉదయం యజ్ఞాలు, హోమాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నెన్నో కార్యక్రమాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి, అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలి అందరికీ అని ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవచ్చు. చాలా అద్భుతమైన కార్యక్రమం, మంచి శక్తివంతమైన కార్యక్రమం.